రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కార్లు అద్దెకు తీసుకొని పక్క రాష్ట్రంలో తిరిగే అద్దెకు ఇస్తున్న ముఠాను అరెస్టు చేసిన రాయదుర్గం పోలీసులు ప్రధాన నిందితురాలు జూపుడి ఉషాతో పాటు తుడుముల మల్లేష్, సాగర్ పటేల్, అనిల్ జామనేలను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళితే నమ్మకంగా మాట్లాడి కార్లు అద్దెకు తీసుకొని కర్ణాటకలోని బీదర్, బల్కీలలో జిరాక్స్ పేపర్స్ సృష్టించి తిరిగి డ్రైవర్ల ద్వారా అద్దెకు ఇస్తూ డబ్బులు సంపాదిస్తున్న ముఠాని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వీళ్ళు నమ్మకం ఉంటే సెల్ఫ్ డ్రైవింగ్ ఇచ్చేస్తారు. వీళ్ళు ఆ నమ్మకం తీసుకొని తర్వాత థెఫ్ట్ అయిందని వాడికి చెప్పడం, వీళ్ళు ఎవరికో ఇచ్చుకొని దాన్ని మొత్తం అక్కడ వచ్చిన రెంటల్లో అవి ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టుకోవడం. వాళ్ళే ఒక మూటలాగా ఏర్పడి వాళ్ళు తిప్పుతున్నారు రెంటల్ కోసం. ఆ రెంటల్ ఇన్కమ్ ఏమొస్తుందో వాళ్ళ అప్పులన్నీ కూడా దీంట్లో తీశారు. మెజారిటీ ఆమెకే. ఈ వెహికల్ కి 2 lakhs. కొన్ని దానికి తీశారు, కొన్ని దానికి తీయలేదు. అంటే తెలిసిన వాళ్ళు తీసేస్తున్నారు, తెలియలేక వాళ్ళు అట్లనే ఉంటున్నారు. రెంట్ అని తీసుకుంటారు. అవేం చెప్పరు. అవర్స్ టుగెదర్, ఫర్ ఎగ్జాంపుల్ 1 డేకో 2 డేకో లేకపోతే 10 hours ఇట్లా అవర్స్ టుగెదర్ అంతవరకే డబ్బులు ఇచ్చేసి రెంటల్ తీసేసుకుంటారు. దాని తర్వాత అది అయినాక మళ్ళీ రెస్పాండ్ చేయరు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, సిమ్ మార్చేయడం, లేకపోతే థెఫ్ట్ అయింది ఏదో ఒకటి కారణాలు చెప్పి రోజు గడపడం ఇట్లా. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్, ఎవరైనా జూమ్ కార్లు ఉండొచ్చు, ఇలాంటి కార్లు ఉండొచ్చు, ఒక డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, జిరాక్స్ కాపీ. ఎందుకంటే ఎక్కడైనా చూపెట్టాలంటే ఆర్సీ వాళ్ళు డిఎల్ అని ఉంటుంది. సో దాని మీద నడిపారు. ఇప్పుడు మనం కూడా ట్యాక్సీ వెళ్ళాలంటే వీళ్ళు నాట్ టేక్ ఒరిజినల్స్ కదా. ఇదే అంటే వీళ్ళు దాదాపు ఈ అక్టోబర్ నుంచి మొదలు పెట్టారు. సో ఇదే ఫస్ట్ టైం 2-3 months లో ఇవన్నీ చేశారు. కార్లు ఇచ్చిన యజమానులు అడిగితే తప్పించుకుని తిరుగుతున్నారని బాధితులు ఫిర్యాదు చేయడంతో రాయదుర్గం పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్టు చేసి వారి నుండి 2,50,00,000 రూపాయలు విలువ చేసే 21 కార్లను స్వాధీనం చేసుకున్నారు.